మొన్న ఈ మధ్య తన రెండో భార్య రేణు దేశాయ్ కూతురు ఆద్య పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు పవన్ కళ్యాణ్. ఆ ఫోటోలు చూసిన ఆయన ఫ్యాన్స్ కూడా ఖుషి అయ్యారు. అయితే ఈ ఫోటోల్లో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ల కుమారుడు అకిరా నందన్ ఎక్కడా కనిపించకపోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు ఇదే విషయాన్ని పవన్ సన్నిహితుల దగ్గర ప్రస్తావించగా ఆయన వారికి ఓ గుడ్ న్యూస్ చెప్పాడట. అకిరా చదువుతో పాటు యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడని, అందుకే పూణేలో ఉండటం లేదని పవన్ కళ్యాణ్ వారికి చెప్పినట్లు సమాచారం. దీంతో పవర్ స్టార్ తనయుడు త్వరలోనే సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ సైతం తన కుమారుడు సినిమాల్లోకి రావడాన్ని అడ్డుకోవటం లేదట. ఇందుకు ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న పవన్ ఇక ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నాడట. అందుకే తన కుమారుడిని సాధ్యమైనంత తొందరగా సినిమాల్లోకి తీసుకురావాలనే ఆలోచన రేణు దేశాయ్తో పాటు పవన్ కళ్యాణ్కి కూడా ఉందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. రేణు దేశాయ్ హైదరాబాద్ రాకపోయినా పవన్ కుమారుడు అకిరా మాత్రం అప్పుడప్పుడు నగరానికి వచ్చి ఆయన్ని కలిసి వెళ్తుంటాడని, వరుస సెలవులు వస్తే తండ్రి షూటింగ్ స్పాట్కి వస్తుంటాడని పవన్ సన్నిహితులు చెబుతుంటారు. పవన్కు సన్నిహితుడైన నిర్మాత బండ్ల గణేష్ అకిరాను హీరోగా లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నాడనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే అకిరా నిజంగానే అంత తొందరగా సినిమాలోకి వస్తాడా, వస్తే అతన్ని పవన్ ప్రమోట్ చేస్తాడా అనే విషయంలో మాత్రం సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకుంటున్న అకిరా టాలీవుడ్ స్క్రీన్ పై ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.